ప్రవచనం ప్రారంభించండి. యో భూతం చ భవ్యం చ సర్వం యశ్చాధితిష్ఠతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషద్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే ముందుకు పోదాం. బృహదారణ్యకోపనిషత్తు 5వ అధ్యాయము 14వ బ్రాహ్మణంలో 3వ సంపుటం చెప్పుకుంటున్నాము. దీంట్లో గాయత్రీ మంత్రం వ్యాహృతుల గురించి చెప్పుకున్నాము. గాయత్రీ మంత్రం గురించి చర్చ జరుగుతుంది. భూలోకము, భువర్లోకము, స్వర్లోకము. భూలోకము అంటే ప్రాణధారణ చేసేటువంటి, జీవం పోసుకునేటువంటి, జన్మనెత్తేటువంటి, జన్మకు కారణమయ్యేటువంటి ఆ పరిస్థితిలోకి రావడం. భువః దుఃఖ నివృత్తి. ఏ ఉద్దేశంతోటైతే, ఏ ఉద్దేశం గురించి అయితే వచ్చామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం, వచ్చిన పనిని పూర్తి చేసుకోవడం. ఏ సుఖం గురించి అయితే వచ్చామో ఆ సుఖమును ఈ యొక్క ప్రకృతితో నెరవేర్చుకోవడం. స్వహ. ఏ రకంగానైతే భగవంతుడు స్వయం సుఖ స్వరూపుడో ఈ విధంగా గాయత్రీ మంత్రము ద్వారా భగవంతుని ఉపాసించినటువంటి ప్రతి ఒక్క ఉపాసకునికి ఈ ఉపాసన యొక్క ప్రతిఫలితం స్వయం సుఖానందం. తాను ఎటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తి, వారి భావజాలానికి తగినటువంటి ఆనందాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. భూహు జీవం పోసుకోవడం, భువః దుఃఖ నివృత్తి చేసుకోవడం, స్వహ స్వయం సుఖానందం. భూహు స్థూలము, పృథివీతత్వము, ఘనతత్వము, అజ్ఞానతత్వము, మూఢత్వము, అవిద్య, అశిష్టత, అనైతికము, అధర్మము, అన్నింటి సంగ్రహము భూ కారణం. భువః. ఇంతవరకు ఆత్మ పరిశీలనలో శ్యామలయ్య గారు అన్నారు, కాలుకు దెబ్బ తగిలింది చూసుకుంటున్నది ఆత్మ, చికిత్స కోసం ప్రయత్నం చేయడానికి పూనుకుంటున్నది ఆత్మ. ఈ దుఃఖ నివృత్తి, ఎవరి కాలికి బురద అంటితే వారే కడుక్కోవాలి, ఎవరి వస్త్రాలు మాసిపోతే వాళ్ళే ఉతుక్కోవాలి, ఎవరు నలతగా ఉంటే వారే స్నానం చేయాలి అని అంటే దుఃఖ నివృత్తి మనం చేసుకోవాలి, ఎవరికి వారే. ఇంకొకరు చేసిన దానితో తృప్తి కలగదు, ఇంకొకరు చేసిన దానితో మనకు సంతృప్తి ఉండదు. దాంట్లో ఈకలు తోకలు తీయడానికి ప్రయత్నించడం, తప్పులు వెతకడానికి ప్రయత్నం చేయడం, నేనైతే ఇంకా బాగా చేస్తాను, నీకు అలా చేయనీకి వస్తలేదు అని ఇవన్నీ చెప్పడానికి భగవంతుడు అవకాశమే ఇవ్వకూడదు.
నీ కంట్లో నలుసు పడింది, నువ్వు తీసుకో. నీ పళ్ళలో ఏదో కూరగాయల ముక్క ఇరికింది, దాన్ని నువ్వు తీసుకో. నీ పండ్ల సందులో అన్నం ముక్క విరికింది, అది నువ్వు తీసుకో. నీ చెప్పులో రాయింది, నువ్వు తీసుకో. నీ చెవిలో ఈగ వస్తుంది, దాన్ని నువ్వు దూరం చేసుకో. నీ నొప్పిని నువ్వు దూరం చేసుకో. ఈ రకంగా భూవాహ దుఃఖమును దూరం చేసుకోవడం ప్రయత్నం ఎవరిది వారికి. నీ ముక్కొస్తే నువ్వే చేదు, నీకు దురద పెడితే నువ్వే గొక్కు అనేటువంటి విధంగా దుఃఖాన్ని మనకు మనం దూరం చేసుకోవడం జీవాత్మ. స్వహ ఇంతవరకు ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ జీవాత్మకు ఈ విధంగా గాయత్రి మంత్రంతో తన ఉపాసనని చేస్తున్నటువంటి ఉపాసకునికి ఆ ఉపాసనకు తగినటువంటి పారితోషికం స్వయం సుఖానందం. ఎవరికి ఎటువంటి భావజాలం ఉంటుంటుందో అటువంటి ఆనందాన్ని కల్పింపజేయడం. దేహాతీతంగా ఆత్మభావంతో ఉపాసన చేసేటువంటి వారికి ఆత్మానందం, పరమాత్మ సంయోగములో నేనున్నాను, నా చుట్టూ అతడే ఉన్నాడు, అతడు లేకుండా నేను లేను, అంతా పరమాత్మమయం అనేటువంటి భావజాలంతో ఉపాసన చేస్తున్నటువంటి వారికి పరమానందం. ఇక అవిద్య వల్ల దొంగతనం చేసేవారికి దొంగతనం, వారికి ఆ ఆనందం. వ్యభిచారం చేసే వారికి ఈ ఆనందం. వ్యసనాల్లో ఉన్న వారికి ఆ ఆనందం. ఎటువంటి భావజాలం కలిగి చేస్తే వారికి ఆ యొక్క ఆనందంలోని భగవంతుడు తృప్తిపరుస్తున్నాడు. భూ భువ స్వహ. ఈ రకంగా 3 వ్యాహృతులు. మనం ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నాము కాబట్టి ఆత్మభావంతో, పరమాత్మ భావంతో మనం ఉపాసన చేసినప్పుడు మనకు ఆత్మానందాన్ని, పరమానందాన్ని, పరమాత్మానందాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. ఈ వ్యాహృతుల తర్వాత ఇప్పుడు గాయత్రి మంత్రం యొక్క చర్చలోకి వెళ్దాం. అర్థమవుతుందా? ఊరికే కూర్చున్నారా? అర్థమవుతుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా బాగా. 913 ఇక్కడ ఉపాసన అని అన్నారు మీరు. ఉపాసన ఇదే నా సందేహం చెప్పే లోపల మీరు ప్రారంభం చేశారు. అది సందేహం తర్వాత అడిగినా, ఈ ప్రకటన అయిపోయిన తర్వాత అడిగానా? దీనికి సంబంధించింది, ఈ దానికి సంబంధించింది అడగండి, ముందే అడిగితే బాగుంటుంది. అదే అంటున్నా. అంటే సమాధి అంటున్నారు, అన్ని పుస్తకాల్లో సమాధి అన్నారు. సమాధి నిజంగా ఎన్ని రకాలు ఉంటుంది? తర్వాత అన్ని సమాధుల యొక్క లక్ష్యం ఒకటేనా? మరి ఏ సమాధిని పట్టుకొని మనం ముందుకెళ్ళాలి ఒక ఆవేదన. ఇవి ఈసారి కొద్దిగా చూపించాలని ఓనమాలు నల్లపల్లకి మీద తెల్లని గీతలు గీయించే విధంగా అక్షరాభ్యాసంతో చేసేటువంటి మొదటి ప్రయత్నం ఎట్లయితే చేస్తుంటారో ఆ సమాధిలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం ఈసారి మొదలు పెడదామని చెప్పేసి, మరి మీరందరూ అపేక్షించినట్లే ప్రారంభిస్తే మరి ఎవరు సుముఖంగా లేరు. ఆశ్రమం వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే మరి కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరి ఈసారి అవ్వట్లేదు. సమాధి అనేక రకాలుగా ఉంటుంటది. అన్నింటి ఉద్దేశము ఒకటి కాదు. కాకపోతే పరిణామం అన్నింటిది ఒకటే. విధానాలు వేరు, సామర్థ్యము వేరు, ప్రక్రియలు వేరు, మరియు నిహితమైనటువంటి స్వభావం, ఎవరి భావజాలం ఏ రకంగా ఉంటే ఆ రకంగా. అందు గురించి భిన్నమైనటువంటి ఎవరైనా సరి అయిన గురువు దొరికితే, సరి అయినటువంటి ప్రకరణములు సరి అయినటువంటి విధంగా చేస్తే సరి అయినటువంటి పరిణామం వస్తుంది. ఇక మిడిమిడి జ్ఞానంతో చేస్తే ఆ రకంగా ఉంటుంటది. అయితే 3 నిమిషాల నుంచి
3 నిమిషాల నుంచి మొదలుకొని 30 ఏళ్ల వరకు సుదీర్ఘమైనటువంటి సమాధి ఉంటుంటది. మనకు 12 ఏళ్ల వరకే తెలుసు, కానీ ఇంకా చాలా ఉన్నది. జీవితమే సమాధిలో కూర్చుండేటువంటి స్థితిలో కూడా అటువంటి సుదీర్ఘ సమాధులు ఉన్నాయి. మరి దానివల్ల ఏమి ప్రయోజనము? ఈ జన్మించడం వల్ల ఈ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, ఆ ఉద్దేశం ఏంటంటే ఇక వారికి తన్మయత్వ భావంతో ఉండడం. సమాధి యొక్క స్థితి తన్మయత్వ భావం అంటే నేను అనేది ఉండదు. నేను అనేటువంటిది అహంకారం. నేను నా ప్రత్యేకత అనేటువంటి విధంగా నేనే లేనప్పుడు ఇంకా నా దేహం ఎక్కడిది? దేహము లేదు. ఈ దేహము ఎక్కడ ఉన్నది? ఇంట్లో ఉన్నదా, చెట్టు కింద కూర్చున్నదా, గుహలో కూర్చున్నదా? ఈ ధ్యాసే ఉండదు. అటువంటి ఆంతరికమైనటువంటి చాలా లోతైనటువంటి పరిణామాలు ఉంటాయి. దీనికి ఇటువంటి సుదీర్ఘమైనటువంటి సమాధిలోకి వెళ్ళడానికి దేహము యొక్క దినచర్యను పూర్తి చేసి దేహాన్ని వదిలేయాలి. దేహాన్ని వదిలేయడం అంటే దేహంకు ఏదైతే శ్వాస అవసరం ఉంటుంటుందో, దేహానికి శ్వాస కంటే స్థూలమైనటువంటివి అన్నపానీయములు అవసరం ఉంటుంటాయో, ఆ అన్నపానీయముల యొక్క పరిణామం ఈ మలమూత్ర వికారం తయారు కావడం ఉంటుంటుందో, ఆ మలమూత్ర తయారీ విసర్జన మనకి ఇబ్బందికరంగా ఉంటుంటది. మనకు అసలైనటువంటి లోతైనటువంటి విషయం పట్టుబడేటప్పుడు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. రోజు మనము చెప్పుకుంటున్నప్పుడు ఏంటంటే అసలైనటువంటి రహస్యము విప్పుకునేటప్పుడు సమయం అయిపోతుంటది. ఆ రకంగా మన సమాధిస్థమై ఉన్నప్పుడు ఆత్మ మనం పట్టుకుంటున్నప్పుడు, పరమాత్మ సాక్షాత్కారం మనం కలుగుతున్నప్పుడు ఏంటంటే ఈ మలమూత్ర వేగం మొదలవుతుంటది. ఇంకా ఇక్కడ మన బుద్ధి చిత్తం మనల్నేమో విషయం పట్ల తీసుకెళ్తుంది. దేహం అంటుంది లేవు, మూత్రం వస్తుంది, లేస్తావా? లేదంటే నీకు మూత్రానికి లేవకపోతే మూత్రపిండాల్లో రాళ్ళు తయారు చేసి నీకు హెర్నియా రోగం తెప్పిస్తాను. ఇక మలము విసర్జన చేయకపోతే ఇక అనేక ఇటువంటి రోగాలతో ఇబ్బంది పెడతాం. మరి శరీరం సహకరించకపోతే మనకు ఏ సమాధి, ఏ ఉద్దేశము నెరవేరదు. కాబట్టి ఈసారి ఉత్తరేణి బియ్యం, మారేడి చిగురు, అది వేళ్ళతోటి, ఆవు పాలతోటి అవి ప్రయత్నం చేద్దామని అనుకున్నాం, కానీ అది అవ్వట్లేదు. మరి సమయం అయితే ఉంది, 4 రోజుల సమయం ఉంది, 4-5 రోజుల సమయం ఉంది. మరి అవుతే ఏమంటే కార్యకర్తలు లేరు. మళ్ళీ ఇప్పుడిప్పుడే ఈ ఒక ఆశ్రమం వాళ్ళు కళ్ళు తెరుస్తున్నారు కాబట్టి ఈసారి వదిలిపెడితే మంచిది అనిపిస్తుంది. ఆశ్రమం వాళ్ళు ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి సహకారం తెలియజేస్తున్నట్టు మీరు చెప్తున్నారు. అది మనం సహకారం పూర్తిగా మనకు అవగాహన వచ్చిన తర్వాత ప్రారంభిస్తే ఎట్లుంటది? మనం దేని గురించి ఆలోచన చేయకూడదు. అప్పుడు డైరెక్ట్ మనమే ఏ కార్యమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం కదా, నా అభిప్రాయం. అందుకనే ఇప్పుడు వదిలేయడమే శ్రేయస్కరం అని చెప్తున్నాను కదా. అది తర్వాత నిర్విచార, సవిచార, నిర్బీజ, సబీజ, తర్వాత దీంట్లో ఇంకో 2 రకాలున్నాయి కదా, వాటిని కూడా మనము మీరు కవర్ చేస్తే నిజమైనటువంటి మీ లక్ష్యం చేరుకుంటాం మనం. అదే వస్తుంది. ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారు. దీన్ని ఒక పద్ధతి ప్రకారంగానే తీసుకెళ్లాలని ఉంది. ఏంటంటే ఈ యొక్క దుర్దయాల ఆశ్రమమే ఇక్కడికి వచ్చే వాళ్ళే కేవలం ధ్యానం చేసుకునేవారు, సాక్షాత్కారం చేసుకునే వాళ్ళే వస్తుంటారు. అటువంటిది మనము ఈ యొక్క 10 రోజులు 15 రోజులు ఎట్లా వీలైతే అట్లా ఇవి ఏర్పాటు చేస్తే అవుతుంటది. అది ఒక్కొక్కటి నెమ్మదిగా వెళ్ళాలి, ఒకేసారి కాకుండా. సరే, అయితే ఇప్పుడు మనం ఈ విషయాన్ని అయితే అవగాహన చేసుకుందాం. ఓకే. ప్రాణో అపానో వ్యాన.
అధ్యాయం కదా మౌని గారు. ప్రాణం అపానం వ్యానం. ప్రాణం అంటే అన్నంతో ముడిపడినటువంటిది, దేహంతో సంబంధించినటువంటిది. అన్నం ద్వారా వచ్చి, అన్నం అంటే మనం చేత్తో పట్టుకునేటువంటి స్థూల ఆహారమే అన్నం కాదు. ఈ యొక్క అన్నపానీయాలు ఏవైతే ఉన్నాయో, పాలు కానివ్వండి, పళ్ళ రసాలు కానివ్వండి, వాయువు కానివ్వండి, ఈ నీళ్లు కానివ్వండి, ఇవన్నీ అన్నం కిందకే వర్తిస్తాయి. కాబట్టి ఈ అన్నంతోటే ప్రాణం వస్తుంది. ఆ యొక్క ప్రాణం దేహంతో ముడిపడి ఉన్నది. ఈ దేహంతో ఆత్మ యొక్క అపేక్ష, ఆత్మ యొక్క అభీష్టం, ఆత్మ యొక్క స్వార్థం, ఆత్మ యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. కాబట్టి ప్రాణం అపానం అనేటువంటిది, ప్రాణం అంటే వచ్చేటువంటిది, అపానం అంటే అపానం అంటే వదిలేటువంటిది, వ్యానం అంటే ఈ దేహం పుంజుకునేటువంటిది, దేహం ఉవ్వెత్తున లేచేటువంటిది. దీపం వెలిగించేటువంటిది ఒకటి, ఆర్పేసేటువంటిది ఒకటి, ప్రకాశింపజేసేది ఒకటి. ఈ దీపంలో 3 ఏ రకమైతే ఉంటాయో ఈ ప్రాణ అపాన వ్యానం. దీపం వెలిగించేటప్పుడు నెమ్మది నెమ్మదిగా వెలుగుతుంది, ఆరిపోయేటప్పుడు ఇట్లా పెద్దగా ప్రకాశాన్ని ఇస్తూ చిన్నగా అవుతుంది, పెద్దగా ప్రకాశాన్ని ఇస్తూ చిన్నగా అవుతుంది, అవుతూ 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 ఆరిపోతుంది. ఇక నేను ఇది పెట్టుకున్నాను. చెప్పండి ప్రభాకర్ గారు. కొంచెం పేజ్ నెంబర్ అది పెద్ద ప్రకాశం అట్లా రావడానికి కారణం ఏంటి ఆచార్య? అమ్మగారు ఇందాక ఇంధనం అయిపోయింది అని అర్థం. 931-32లో నడుస్తున్నది ప్రకరణం. చూడండి, శ్వాస అందకపోతే ఏ రకంగానైతే పెద్దగా తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందో అదే పరిస్థితి అక్కడ. ఇంధనం అయిపోయింది కాబట్టి ఒకేసారి ఇట్లా లాగినప్పుడు పెద్దగా పెరుగుతుంది, మళ్ళీ వెనుక నుంచి అందకపోయేసరికి చిన్నగా అవుతుంది, ఆగిపోతుంది, పూర్తిగా అయిపోతుంది. ఇట్లా టిమ్ 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 అనుకుంటూ పోతుంటది. దీని మీద ఒక మనోరంజన. దీపం ఆరిపోయేటప్పుడు పెద్దగా మండుతుంది అని అంటారు. దీపం అవునవును, అదే వారి ప్రసందేహం అదే. దీంట్లో ఈ ప్రసంగంలో ఒక మనోరంజనమైన కథ ఏంటంటే, ఇగో ఈ ఓం ప్రకాష్ వెనకాల చెట్టు మీద ఆడుకుంటున్నటువంటి పిల్లలతోటి ఒక పిల్లవాడు అగ్గిపుల్లలతోటి ఆడుకుంటున్నాడు. ఏమి నీకేమైనా తెలుసానండి అంటే ఏమి కావాలి అంటే, ఈ అగ్గిపుల్లని గీకుతున్నావు కదా, అక్కడ ఉన్నటువంటిది పట్టుకున్నది కర్ర పుల్లనే, ఇక్కడ ఈ చేతిలో పట్టుకున్నది కర్ర పుల్లనే, మధ్యలో నువ్వు ఆ చేతిలో ఒకదానికొకటి రాపిడి చేసి మంట ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని అన్నాడు. అంటే పిల్లవాడు అర్థం కాక వెనుక ఏకాదిగా చూసి ఉఫ్ఫుమని చూసేశాడు. ఆగిపోయి ఏమైంది, ఎందుకు ఊదేశావు అని అంటే, పోయింది నాకు అది అర్థం కాలేదని, ఇది మీరు చెప్పండి, ఈ మంట ఎక్కడికి పోయింది, అది ఈ మంట ఎక్కడికి పోయింది అంటే అదేం ప్రశ్న అంటే, అంటే నాకు తెలియదు కదా, నేను పిల్లవాడిని కదా, అందుకనే అడుగుతున్నాను. మీరు పెద్దవాళ్ళు కదా, మీరు అడిగిన దానికి నా దగ్గర సమాధానం లేదు, కానీ నేను చిన్నవాడిని కదా, మీరు పెద్దవాళ్ళు కదా, మరి నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అంటే ఏంటి నీ అభిప్రాయం అని అంటే అంటాడు, ఎక్కడికైతే పోయిందో అక్కడికి వెళ్ళి వస్తుంది.
దేవుడా దేవుడా ఒక్కరికి వెలగనట్టున్నది. అర్థమైందా ఆచార్య? అర్థం కాలేదు. ఏమంటారమ్మా? వచ్చింది ఆడికేలో పోయింది అక్కడికే. అంతే. ఈ ఆగార వాద్య భాగావతుల ద్వారా చూపిస్తున్నది కదా, అగ్నేయ స్వాహ అని దిగి రావడం, ఇంద్రాయ స్వాహ అని వెళ్ళిపోవడం. అగ్నికి ఉత్పత్తి సూర్యుడే కదా ఆచార్య? ఆ సూర్యుడే కదా ఉత్పత్తికి. అగ్ని ఉత్పత్తి స్థానం సూర్యుడు అని నా ఉద్దేశం. మీరు సూర్యుడే, అంతే. సరే సరే, మంచిది. ప్రాణ అపాన ధ్యాన. ఓం ఆచార్య. ఇప్పుడు ఆ మాట ఎవరన్నారా ఆచార్య? పిల్లవాడు అన్నాడా, పెద్దవాళ్ళు అన్నారా? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్తుంది అని పెద్దవాడు అంటే పెద్దవాళ్ళు అనంతంలోకి నుంచి రూపొందించబడింది, మళ్ళీ ఆరిపోయినప్పుడు అదే అనంతంలో విలీనమైపోయింది. అది అర్థమైంది ఆచార్య, కానీ ఎవరన్నారు అని అది అర్థం కాదు, వినలేదు సరిగా. ఆచార్య నేను చెప్తా ఆచార్య, ఇక్కడ మొదలు పుల్ల గీకిండు కదా ఆయన. అవును, పిల్లవాడు పుల్ల గీకిండు కదా, అగ్గిపెట్టెతో ఆడుకుంటున్నాడమ్మా. అది అవునా ఆచార్య? ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తుందని ఎవరన్నారు? పిల్లవాడు అన్నాడా, పెద్దవాళ్ళు అన్నారా అని అది సరిగా వినలేదు ఆచార్య నేను. ఈ సత్సంగంలో చెప్పబడింది ఏంటంటే పిల్లవాని ద్వారానే చెప్పబడింది అనేటువంటిది అభిప్రాయం. ఆ గురువు కూడా ఎవరైతే పిల్లవాడిని అగ్గిపుల్లలతో ఆడుకోవద్దని హెచ్చరించడానికి చెప్తున్నాడు, అతనికి కూడా అదే అర్థమైపోయింది. అవును కదా? ఎక్కడికి వెళ్ళైతే అగ్ని వచ్చిందో అక్కడనే అందులోనే విలీనమైపోయింది, అనంతంలోనే విలీనమైపోయింది. ఇక్కడ అడిగినవాడు గురువు, అడిగినవారు గురువు కదా, చెప్పినవాడు పిల్లవాడు. తెలుసో తెలియకో తన ఎక్కడ అడిగాడు, అడిగితే పిల్లవాడే చెప్పాడు అక్కడికి వెళ్ళిపోయిందని. అంటే ఇక్కడ అభిప్రాయం ఏంటంటే ఎవరిని చిన్న చూపు చూడకూడదు, ఎవరికి నాకే అంతా తెలుసు అనేటువంటిది విరవీగకూడదు అని అభిప్రాయం. ఈ అగ్గిపెట్టెతోటి ఈ విధమైన జ్ఞానం తెలుసుకోవాలా? అంతే కదా. దీపం ముట్టించడాన్ని వెనకాల కూడా అంతే ఉంది. ఈ ప్రాణం తోటి ప్రాణ ప్రతిష్ఠ చేయడం, ప్రాణం పోయడం, జీవం పోసుకోవడం. ప్రభాకర్ గారు మైక్ బంద్ చేయండి వెంటనే. ఈ జీవం పోసుకోవడం ప్రాణం. ఈ ప్రాణం అంటే ఏంటి అని దయానంద సరస్వతిని ప్రశ్నిస్తే వారు సమాధానం చెప్తుంది ఏంటంటే, బయట నుంచి మనము చేతిలో నీళ్లు తీసుకొని లోపలికి ఏ రకమైతే తాగుతూ ఉంటామో ఆ విధంగా ఆచమనం చేసినటువంటి విధంగా ప్రాణం అంటే బయటకు వెళ్ళి వచ్చే శ్వాసను ప్రాణం అంటారు. ఇంకా అది లోపలికి బయటకు వెళ్ళి వచ్చేటువంటిది శీతలంగా ఉంటుంటది, సహజంగా ఉంటుంటది, పోషక విలువలతో కూడి ఉంటుంటది. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్న శ్వాసలో ఆ యొక్క ప్రాణవాయువులో ఉన్నటువంటి పోషక విలువలతోటి దేహము పరిపుష్టి అయిన తర్వాత దేహం యొక్క వికారము ప్రశ్వాసగా బయటకు వస్తున్నటువంటి దాంట్లో కాలుష్యం ఉంటుంటది. అది దాని కార్బన్ డైఆక్సైడ్ అని అంటుంటారు ఇంగ్లీష్లోనైతే. తెలుగులో ఏమంటారు? బొగ్గు పులుసు వాయువు. బొగ్గు అంటే మలము నల్లగా ఉండేటువంటి వారికి ఆ రసంతో కూడినటువంటిది బొగ్గు పులుసు. గాలి అంటే అది మలద్వారం నుండి వచ్చేటువంటిది. ఇక్కడ ప్రాణం అపానం అంటే ప్రశ్వాస గురించి చర్చ జరుగుతున్నది. మరి ప్రశ్వాస గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఈ ప్రశ్వాస ఏంటంటే బొగ్గు పులుసు గాలంటే అది ప్రసంగం ఉచితం కాదు కదా. మైక్ వాయువును లోపలికి పీల్చుకోవడం ప్రాణం. లోపలికి వెళ్ళేటువంటిది దానికి ఆక్సిజన్ ప్రాణవాయువు మనం తీసుకుంటున్నాం కాబట్టి గాలిలో ఉన్నటువంటి పోషక విలువలతోటి మనకు జీవం సమకూరుతుంది, పోషణ లభిస్తుంది. కానీ లోపలికి వెళ్ళి వచ్చేది అది దాంట్లో దూషితమైనటువంటి
వాయువు కాబట్టి ఆ దూషితము ఎరువుగా మారి వృక్ష వనస్పతికి ప్రాణవాయువుగా మారుతుంది. ఇక్కడినే భగవంతుడు ముడిపెట్టి ఉన్నాడు. నత్రజని ఆచార్య ఆక్సిజన్ తీసుకొని నత్రజని బయటకు వదిలేస్తుంది. అవును, అసలు కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాము, ఆక్సిజన్ పీల్చుకుంటున్నాము. కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. అదే కార్బన్ డైఆక్సైడ్ తెలుగులో చెప్పు స్వామి. సమస్య అంతా ఇక్కడ వచ్చే తెలుగులో ఏమంటారు అన్న దగ్గర అది చెప్పడం రావాలి. కార్బన్ డైఆక్సైడ్ అంటే అందుకని ప్రాణం, అపానం, వ్యానం. ప్రాణం మనల్ని మనకు జీవం పోసేటువంటిది, బ్రతికించేటువంటిది, మనకు ఆధారమైనటువంటిది. అపానం, ప్రాణం ఎంతైతే ఆధారము, అపానం కూడా ఆధారమే. అది ఆ శ్వాసను వదలకపోతే, అందుకే భగవంతుడు శ్వాస తీసుకునే వరకు ఒక ఉబలాటం, తీసుకున్నది వదిలే వరకు మరొక ఉబలాటం, తాపత్రయం. తీసుకున్న తర్వాత తృప్తి, అక్కడ వదిలిన తర్వాత తృప్తి. అర్థమవుతుందా? అందుకని ఈ యొక్క వ్యానం అనేటువంటిది ఏంటనంటే తృప్తితోటి శరీరం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంటది. కాబట్టి ఎదిగేటువంటి, వికసితమయ్యేటువంటి, అభివృద్ధి చెందేటువంటి. ఆచార్య శరీరం అంతా అణువులో నిండి ఉంటది ఈ వ్యానం అనేది. అవును, అవును. అంటే నిండి ఉంటదని కాదు, అట్లా సంచరిస్తూ పోతుంటది. అంతే. ఇది అష్టౌ అక్షరాని అష్టాక్షరం ముహావా ఏకం గాయత్ర్యై పదం ఏతదు హ ఏవ అస్య ఏతత్ స యావదిదం ప్రాణి తావద్ హ జయతి యో అస్య ఏతదేవం పదం వేద. ఈ రకంగా ఈ ప్రాణములతోటి కూడా ముడిపెట్టి చూపిస్తున్నటువంటిది ఏంటంటే, జీవం అంటే 8 అక్షరాలతోటి ఉన్నటువంటిది. ఈ 8 అక్షరాలు గాయత్రిలో ఒక్కొక్క పాదానికి ఈ 8 అక్షరాలతో ముడిపెట్టాడు. మళ్ళీ మన శరీరంను కూడా 8 చక్రాలతో ముడిపెట్టాడు. మరియు ఈ యొక్క అష్టవసువులతో ముడిపెట్టాడు. అంత ఒకదానికొకటి ఎట్లా ఉన్నదంటే విడనాడనటువంటి సంబంధం. అష్టాక్షరం హ వా ఏకం గాయత్రి. ఈ యొక్క గాయత్రి అనేటువంటిది ఏంటంటే గాయనాత్ త్రాయతీతి గాయత్రి. ఎవరైతే గాయత్రిని ఉపాసన చేస్తూ ఉంటారో ఆ వారిని ఆ గాయత్రి రక్షిస్తూ ఉంటుంటది. గాయత్రి అయి ఆ గాయత్రి కొరకు పదం ఏతద్, ఈ యొక్క పదాన్ని గాయత్రి పదం అని అనడం. హ ఏవా అస్య, ఈ యొక్క గాయత్రి మంత్రం, గాయత్రి పదం, ఈ గాయత్రిలో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరము, ఈ వ్యాకృతులు, వీటన్నింటి తోటి ఎవరైతే అర్థవంతంగా, విచారాత్మకంగా దీనిని జపం చేస్తుంటారో, ఉపాసన చేస్తుంటారో వారందరినీ ఈ గాయత్రి రక్షిస్తుంటది. అంతేగాని కేవలం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భృగో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని ఇంతవరకే అని ఒక మాల తిప్పేసే వారికి మాత్రం ఏమి కాదు. వారికి అయ్యేది ఏంటంటే వాళ్ళు ఇక మర్చిపోరు దాన్ని, అంతవరకే. ఆచార్య గాయత్రి అంటే అందరు స్త్రీ బొమ్మ పెట్టుకుంటున్నారు, అదెట్లా? అందుకే కదా ఈ పూజ గాయత్రి అమ్మగారు పేరు పెట్టు అంటే వారికి తెలియదు. గాయత్రి అంటే స్త్రీలింగ శబ్దం కాబట్టి స్త్రీలకు పెట్టుకుంటున్నారు, అంతవరకే. కానీ దాని అంతరార్థం తెలుసుకుంటే ఇక మంచిది. ఆచార్య ఇది గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు. మరి ఈ మామూలుగా ఇక్కడ ఉన్న పుస్తకాల్లో ఆ లెక్క వస్తలేదు. 24 వస్తుంది. ఎన్ని వస్తున్నాయి? 28 వస్తున్నాయి. ఎట్లా లెక్క పెట్టండి? ఓంను వదిలేసి లెక్క పెడితేనే 28 వస్తుంది. సమయం కాలక్షేపం చేయకుండా లెక్క పెట్టండి. ఇంకొకరు రాని ఎవరికి వద్దా?
సరే తండ్రి. భువః స్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య. లెక్క పెట్టండి, అంత చూస్తుంటారు, వింటుంటారు, వినడం కాదు, లెక్క పెట్టాలి కదా. భువః స్వః లెక్క పెడుతున్నారా లేదా? లెక్క పెడుతున్నారు. తత్ సవితుర్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. దేవుడా, ఎక్కడ దొరికిన స్వామి వీళ్ళంత పట్టుకుని లెక్క పెట్టమంటే ఒక్కరు లెక్క చెప్పట్లేదు. లెక్క 24 వస్తలేవు ఆచార్య. ఎన్ని వస్తున్నాయి? 28 అవుతున్నాయి. లెక్క పెట్టారా? అవును. సరే, అది తీసుకొని నేను గ్రూప్ లో పెడతాను, చెప్తాను. ఎందుకంటే దాని గురించి సమయం మరి కాలక్షేపం అవుతుంది కదా. సరే సరే, ధన్యవాదాలు. స్వామి, ఇప్పుడు ఆచార్య ఈయన మాట్లాడుతున్నా, ఒక నిమిషం చెప్పండి. అవును, రూపం అనేది ఎట్లా ఉందండి? రూపం లేదు కదా గాయత్రికి. హలో, మీరు మాట్లాడే దానికి సంబంధం ఏంటిది? ఇక్కడ రూపం గురించి ఎవరు మాట్లాడుకుంటున్నారు? వారు అన్నారు పేరు పెట్టి అని అన్నప్పుడు అది స్త్రీలకు శబ్దం కాబట్టి స్త్రీలకు పేరు పెడుతున్నారు, అంతవరకే. కానీ ఇక్కడ రూపం గురించి చర్చ. గాయత్రి బొమ్మ అయిపోయింది. ఏతత్ సహ యావదిదం ప్రాణి తావద్ జయతి యో అస్య ఏతద్ ఏవం పదం వేద. ఈ రకంగా ప్రాణి ఎవరెవరైతే, ఈ ప్రాణులు ఎవరైతే దేహధారణ చేసి ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేస్తుంటారో వారిని రక్షిస్తూ ఉంటుంది. తావద్ జయతి, తద్వారానే వారు విజయాన్ని పొందుతుంటారు. యో అస్య ఏతద్ ఏవం వేద, దీని గురించి ఇంతవరకు తెలుసుకోండి. అథ అస్య ఏతదేవ తురీయం దర్శతం పదం పరోరజాయా ఏష తపతి యద్వై చతుర్థం తురీయం దర్శతం పదమితి దదృశ ఏవ హ్యేష పరోరజా ఇతి సర్వం వూహాయ్ ఏవ ఏష రజా ఉపర్యుపరి తపత్యేవం హ్యైవ శ్రియా యశస తపతి యో అస్య ఏతద్ ఏవం పదం వేద. ఈ రకంగా అథ అస్య ఏతదేవ తురియం, దీని యొక్క గాయత్రి యొక్క ఏతద్ ఏవ తురియం, ఇదే 4 రూపములు. 4 రూపములు అని అంటే 3 పాదముల్లోనే భూర్భువస్వః, ఇది వ్యాహృతి భాగం. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, తత్సవితుర్వరేణ్యం ఒకటి, భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇది 3 పాదాలే ఉన్నది, దీనిని 4 పాదాలు. ప్రభాకర్ గారు మీరు అన్నట్టుగా 28 అక్షరాలకు వస్తుండొచ్చు. నేను మన పూర్తి వివరణాత్మకంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ రేపు చెప్పుకుందాం దీని గురించి. తురియం అంటే 4వది. భూర్భువస్వః, ఇవి 3. ఈ 3 యొక్క పరిణామం 4. ఇప్పుడు మనం మొదలు పెట్టిందే ఇక్కడికి వెళ్ళి తురియం అన్న దగ్గరికి వెళ్ళి. యజ్ఞోపవీతంలో 4, సమిధాదానంలో 4వది, జలప్రసేచనంలో 4వది, ఈ యజ్ఞ కుండములో 4వ కోణం. ఇది ఎవరికైతే వస్తుంటుందో ఎవరికైతే తెలుస్తుంటుందో వారి జీవితం తరించిపోతుంటుంటది. మరి మీరు తరించిపోతుంటారా, మరి అక్కడే ఉంటుంటారా? చెప్పండి, ఎవరెవరికి తెలుసు? తెలియలేదా? ఎవరికి తెలియదా? ఒక్కరు మాట్లాడతలేరు. దేవుడా, తెలుస్తుందా ఆచార్యజీ? అర్థమవుతుంది ఇప్పుడు. ఎన్ని తెలిసినాయి, ఏం తెలిసినాయి, ఎంతవరకు తెలిసింది చెప్పండి. యజ్ఞోపవీతం గురించి, తర్వాత వేరే అమ్మగారు కాలక్షేపం చేయొద్దు. యజ్ఞోపవీతంలో యజ్ఞకుండం గురించి, యజ్ఞకుండంలో 4వ దిశ, యజ్ఞోపవీతంలో 4వ పోగు,
సమిధలో 4వ సమిధ. ఇది 4 స్తంభాల ఆటలో మనం 4వ కోణాన్ని తెలుసుకోవాలి. చెప్పండి. జలప్రసేచనంలో కూడా 4. అదే జలప్రసేచనంలో కూడా 4. చెప్పండి. పేర్లు చెప్తున్నారు, ఓం ప్రకాష్ చెప్తున్నారు కానీ ఓం ప్రకాష్ ప్రశ్నకు సమాధానం మాత్రం ఎవరు చెప్పట్లేదు. యజ్ఞోపవీతంలో యజ్ఞోపవీతం ధారణ చేసిన వారు 4వ వస్తాయి ఆచార్య. సమిధాదానంలో సహకరిస్తున్నటువంటి ఆవిడ తోడది చేయితనిస్తున్నటువంటి ఆవిడ, చేయి పట్టుకుంటున్న ఆవిడ ఎందుకు పట్టుకున్నదో అడగండి ఒకసారి. నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, ఎందుకు పట్టుకుంటున్నావు అని, ఎందుకు కూర్చున్నావు ఇక్కడ, ఇంకా వెలిగిందా లేదా? సమిధ నుంచి తొక్కను వేరు చేయగలమా? కర్ర లేకుండా పైన తొక్కనే ఉండగలదా? లేదు కదా. 2 కలిస్తేనే సమిధ అవుతుంది. అంటే భార్య లేకుండా భర్త, భర్త లేకుండా భార్య, ఇద్దరు ఉంటేనే దంపతులు అనబడుతుంటారు. వాళ్ళే యజమానుడు, ఒక్క వ్యక్తి యజమానుడు కాదు. యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞకుండంలో 4వ కోణ యజమానుడు ఆత్మ. ఇప్పుడు అగ్ని తీసుకొని వస్తున్నప్పుడు గర్భిణీ స్త్రీలో చూపిస్తున్నాం కదా, గర్భిణీ స్త్రీ వెనుకుంటుంటది, గర్భం ముందుంటది. అది కూడా చూసారా లేదా? ఏది చెప్పరు, ఉంటుంటారు. అవునా ఆచార్యజీ? ఉంటుంది కాబట్టి తూర్పు వైపున. ఇక అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, జలప్రసేచనం చేసేటప్పుడు యజమానుడు ఒక్కరే కూర్చున్నప్పుడు ఎలా పోయాలి? శ్యామలయ్య గారు కూడా అడిగారు, ఇంకా మిగతా వారు కూడా అడిగారు ఈ ప్రశ్నకు సమాధానం. ఇది యజ్ఞం ఒక్కరిదే. ఎవరైతే కూర్చున్నారో యజమానుడు, వారిద్దరు భార్యాభర్తలు కూర్చుంటే భార్యాభర్త దేహాలే వేరు, కానీ అక్కడ ఆత్మ ఒక్కటే, ఇద్దరిది కలిసి ఒక్కటే ఆత్మ. అర్ధనారీశ్వరంలో శివునిలో చూపిస్తున్నారు కదా, సగం స్త్రీ సగం పురుషుడు. ఆ రూపకంగా ఈ యొక్క దంపతులైనటువంటి వారు సగం స్త్రీ సగం పురుషుడు, ఇద్దరు కలిసే ఒకరు, ఇద్దరు కలిసి ఇద్దరు ఎవరిది వారు మంత్రం చదివినప్పుడు 2 మంత్రాలు అవుతుంటాయి, కానీ ఒకటే ఆహుతి, ఇద్దరి పక్షాన ఒకటే ఆహుతి ఇవ్వబడుతుంటది. కాబట్టి అక్కడ వారే చేస్తారు జలప్రసేచనం. జలప్రసేచనం అదితి, అనుమతి, సరస్వతి, దేవసరిత. ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి అని అంటే వివాహ సంస్కార యజ్ఞము, అది మధుపరకము, కన్యాదానము, గోదానము అన్ని అయిపోయాక, వస్త్రాలు ఆభూషణాలు అన్ని చేసిన తర్వాత అవి ధారణ చేసుకొని వచ్చేటువంటి ప్రసంగంలో అక్కడ యజ్ఞశాల దగ్గర అక్కడ చెప్తున్నాడు దయానంద సరస్వతి ఈ రహస్యాన్ని. ఏమని అంటే, ఈ వివాహ యజ్ఞం ఎవరికైతే వివాహం జరుగుతుందో వారు ఏ యజ్ఞకుండం ముందు కూర్చుండి వివాహం మంత్రాలతో ఆహుతులు ఇస్తున్నారో ఆ యజ్ఞకుండంలో అగ్ని ఆధానం ఎవరు చేయాలి? అగ్ని ఎవరు ముట్టించాలి? భార్య దంపతులు ఇద్దరు భార్య ముట్టించాలి. ఏ భార్య భర్తలు? ఆ పెళ్లికి వచ్చిన భార్య భర్తలు ముట్టించాలా? లేదండి, యజమాని యొక్క భార్య ముట్టించాలి. యజమాని యొక్క భార్య అంట రాసుకోండి, అందరు చెప్తున్నారు ప్రొఫెసర్ గారు. దంపతుల్లో అగ్ని వెలిగించేది భార్య. అంటే అగ్నిని మొదట అమ్మగారు అవసరమా సాగది? ఇంకొకరు చెప్తారు, దయానంద సరస్వతి అక్కడ రాసింది ఏంటంటే, అమ్మాయి వస్త్ర అలంకరణ చేసుకొని, అబ్బాయి అమ్మాయి అలంకరణ చేసుకొని వచ్చే లోపల ఎవరైనా యజ్ఞవేదిక పైకి వెళ్ళి యజ్ఞకుండం దగ్గరికి వెళ్ళి అక్కడ నిప్పును వెలిగించమని చెప్పాడు. చూసారా పుష్పమ్మ గారు? ఏది లేదు. ఓ మాజాది, ఇప్పుడు వధూవరులు వెలిగిస్తే మరి
వేరే వాళ్ళు వెలిగించడానికి వ్యత్యాసం ఉండదా? మరి సాగదీయకు స్వామి ప్రసంగం ఏంటంటే వధువరులకు ఆ గోదానం అది కన్యాదానం గోదానం అయిపోయింది కాబట్టి వాళ్ళకు వస్త్రాభూషణాలు ఇస్తే వాళ్ళు అలంకరించుకోవడానికి గదిలోకి వెళ్ళారు. ఈ లోపల వీళ్ళు కూర్చున్న వాళ్ళు ఏం చేయాలి, దానికి ఇక్కడ దయానంద సరస్వతి ఒక రహస్యం చెప్తున్నాడు అనమాట. ఆ రహస్యం ఇప్పుడు మన ఈ ప్రసంగానికి సమాధానం. అక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే కార్యకర్త అని అంటే ఎవరైతే ఈ యొక్క అమ్మాయిని బ్రాహ్మణ క్షత్రియ వయసులుగా ఉన్నటువంటి అతను తన అమ్మాయిని వివాహం చేస్తున్నాడు కాబట్టి అతనికి ప్రాముఖ్యత. ఒకవేళ అతను వేరే పనిలో ఉండి ఇంకేదైనా ఉండి వ్యస్తంగా ఉంటే ఇంకా అబ్బాయి తరపున ఉన్నటువంటి అబ్బాయి తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చురుగ్గా ఉంటే ఇతను గాని అతని గాని అబ్బాయి తల్లి తండ్రి గాని అమ్మాయి తండ్రి గాని అబ్బాయి తండ్రి గాని వెలిగించవచ్చు. ఆ పేరు పెట్టదు, పేరు పెడితే రహస్యం బయటపడుతుంది. అవునవును. ఎందుకంటే సూటిగా వాళ్ళు వస్తుంటారు. ఇప్పుడే మహా మూర్ఖత్వం ఏం జరుగుతున్నది అని అంటే భర్త గాని భార్య గాని చనిపోతే ఎవరైనా మిగిలితే వాళ్ళు ఇష్టపూర్వకంగా కన్నటువంటి సంతానానికి కన్యాదానం చేయడానికి అర్హత లేదు. వాళ్ళని కాకుండా ఎవడో ముక్కుమొహం తెలియదు, ఏమీ తెలియదు, వీళ్ళ గుణకరం స్వభావం తెలియదు, చుట్టపు చూపుల్లో ఎవరో వచ్చి వాళ్ళని వచ్చి కూర్చుండబెట్టి కన్యాదానం చేయిస్తుంటారు. ఇది మూర్ఖత్వం కాకపోతే ఏంటి? తండ్రికి అవకాశం ఉండాలి, తల్లికి అవకాశం ఉండాలి. అర్థమవుతుందా? ఆ రూపకంగా అందుకని ఈ తండ్రి లేకున్నా కానీ తల్లి ఉన్నప్పుడు తల్లి చేయదా? కాదమ్మా, ఇప్పుడు తండ్రి లేడు, తల్లి ఒకతే ఉంది. తల్లి 9 మాసాలు పోసినటువంటి తల్లికి కన్యాదానం చేయడానికి అధికారం ఇవ్వట్లేదు ఈ పౌరాణికం. మరి కన్నటువంటి తండ్రికే తల్లి లేదు, తండ్రి ఒక్కడే ఉన్నాడు, ఇంకా అతనికి కన్యాదానం చేయడానికి అధికారం ఇవ్వట్లేదు. ఎవడో దిక్కుముఖం లేదు వాళ్ళకు దూరం వాళ్ళకు తీసుకొచ్చి చిన్నాన్నను పెదనాన్నను మామను వాళ్ళు దంపతులుగా ఉంటే వాళ్ళని తెచ్చి కూర్చుని పెట్టి వాళ్ళ చేత కన్యాదానం చేస్తున్నారు. మరి అది మూర్ఖత్వం. ఓం ఆచార్య, ఇట్లా మీరు వ్యాఖ్యానం చేస్తున్నది ఏమైనా ప్రమాణం ఉందా? అవును, ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్తున్నటువంటిది ఏంటంటే వివాహ సంస్కారం, వీళ్ళు కన్యాదానం గోదానం అయిపోయిన తర్వాత వస్త్రాలు ఆభూషణాలు ఇస్తే అలంకరణ చేసుకోవడానికి వాళ్ళు గదిలోకి వెళ్ళారు. వాళ్ళు వచ్చే లోపల ఈ కార్యక్రమం చేపిస్తున్నాడు దయానంద సరస్వతి. మీరు సంస్కార విధి తీస్తే నేను చెప్పిస్తాను. దాంట్లో అందరి చేతిలో ఉండాలి కదా. సంస్కారం వ్యాఖ్యానం రాయడం కాదు, వేదమంత్ర ప్రమాణం నేను అడిగేది. దానికే కదా చెప్తున్నది, దానికే కదా. అదే మీరు ఇవాళ తీస్తా ఆచార్య, తీస్తేనే కదా బయటపడేది రహస్యం అంతా. సమయం ఏమో పరిగెత్తుకుపోతుంది అసలు రహస్యం పెట్టేపటికి. అందు గురించి ఇక్కడ అమ్మాయి తండ్రి వెలిగించాలి, అమ్మాయి తల్లిదండ్రి వెలిగించాలి అగ్నిని. అంటే వివాహం జరిగేది. సువర్చలమ్మ గారు తొందరపాటు చూడండి. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఎవరైతే వివాహం జరుగుతుందో వాళ్ళే పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు వాళ్ళిద్దరు వాళ్ళే చెప్పుకున్న వాళ్ళ వివాహంలో వాళ్ళే అగ్నిదానం చేస్తారని మనం అనుకుంటున్నాం. కానీ దయానంద సరస్వతి ఈ అమ్మాయి తల్లిదండ్రులతోటి లేదంటే అబ్బాయి తల్లిదండ్రులతోటి అగ్నిని ముట్టింపజేస్తున్నాడు. కారణం అని అంటే అమ్మా మంత్రయుక్తంగా మంత్రయుక్తంగా కాదు, అక్కడ మంత్రం ఏముండదు. కాకపోతే మళ్ళీ వీళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత అమ్మాయి అబ్బాయి వచ్చి కూర్చున్న తర్వాత వీళ్ళతోటి విధిపూర్వకంగా మళ్ళీ చేపిస్తాడు. దీని అభిప్రాయం ఏంటంటే ఎవరి వివాహం అయితే జరుగుతుందో వీరిని ఇంకొకరు జన్మనిచ్చారు. ఇప్పుడు వీరు వివాహం చేసుకుని వీరి వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. వీరి కుటుంబం వీరి సంతానానికి వీరు జన్మనిస్తారు అనేటువంటి దాన్ని ఇప్పుడైతే చూడలేదు ఆచార్య. అదే మరి అవన్నీ రహస్యాలు తెలుసుకుంటేనే కదా ఇవన్నీ తెలిసేటువంటివి. తెలుసుకోవడం కానీ చూడలేదు. అదే శ్యామలయ్య గారిని చెప్తున్నది ఏంటంటే ఏం దుకాణం పట్టుకొని పాకలాడుతున్నారు, ఇక్కడికి రండి ఆశ్రమానికి. పౌరోహిత్యం నేర్చుకుంటే సంస్కారాలు చేసుకోవడానికి పెళ్లిళ్ళు చేయడానికి చాలా మంచి అవకాశం ఉన్నది, అంతకు ఎక్కువ సంపాదిస్తుంటారు. ఇదేమో చిత్కం అది
జనరల్ స్టోర్ లో కూర్చొని సంపాదించడం వేరు. అది వస్తే ఒకేసారి దక్షిణ వస్తుంటది కదా మంచిగా పెద్ద మొత్తం. ఇట్లా కానీ భగవంతుని ఆనందం ఇంకా చాలా ఉంటుంటది అవన్నీ వెనక. ఏం బాలాజీ ఎట్లేదా? ఓం ఆచార్యజీ. ఓం. అది ఇగో ఆచార్యజీ, ఒక చెంచాడు ఓమ, ఒక చెంచాడు జీలకర్ర, 2 చెంచాల ధనియాలు రాత్రి నీళ్ళలో నానబెట్టి ప్రొద్దున మరిగించి తాగితే దాని వల్ల లాభం ఏంటి ఆచార్యజీ? ఎవరు చెప్పారు చిట్కాలు? ఇది ఆయుర్వేద మెడిసిన్ అమ్మా, ఆయుర్వేద మెడిసిన్. పుట్ట తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతుంది. ఎవరు చెప్పారు? ఒకరు చెప్పారు ఆచార్యజీ. మరి దాని వల్ల నష్టమా లాభమా మీకు తెలుసుకుందామని. ఇప్పుడు ఆ ఓమ వాతమును తీసేసేటువంటిది, పొట్ట శుద్ధి చేసేటువంటిది. ఆ తర్వాత ఏమన్నా సోంపు, జీలకర్ర జీలకర్ర ఆ జీర్ణ శక్తిని బాగా వృద్ధి చేసేటువంటిది, అన్నం అరిగించేటువంటిది, శుద్ధి చేసేటువంటిది. అంతే. ఆ తర్వాత ధనియాలు గ్యాస్, పొట్ట ఉబ్బరం అంతా తీసేసి శుభ్రం చేసేది. అంతే అంతే అంతే. మంచిదేనా ఆచార్యజీ? మంచిది. అన్ని వేయించి రాత్రి నానబెట్టేసి ప్రొద్దున మరిగించి తాగుతున్నాం ఆచార్యజీ. అమ్మ ఒక గ్లాసు సగం కావాలా నీళ్లు? అవునా, అలాగే చేస్తున్నాము. మరి నాకు కొద్దిగా వీక్ అనిపిస్తుంది, మరి దాని వల్ల ఏమన్నా ఉందా మరి ఏంటనేసి అడుగుదామనేసి. ఏమనిపిస్తుంది? వీక్ అనిపిస్తుంది ఆచార్యజీ. బలహీనత. ఆ బలహీనత అంటే పొట్ట శుద్ధి అవుతుంది కదా. ఇప్పుడు అది ఇప్పుడు సమయం ఏమో పరిగెత్తుతుంది, రేపు చెప్పుకుందాం. దాంట్లో ఏం లేదు, పొట్ట శుద్ధి అయిపోతే కొద్దిగా ఇప్పుడు ఏంటంటే 2 సార్లు మోషన్ జాడిచి కొట్టిన వారి పరిస్థితి ఎట్లా ఉంటుంటది? అలా ఏం లేదు ఆచార్యజీ, మరి అలా ఏం లేదు. మరి అట్లా శుద్ధి అవుతున్నట్టున్నది, అంతేగాని దాని వల్ల నష్టం ఏమీ ఉండదు అమ్మగారు. కొంచెం కాళ్ళు చేతులు బాగా లాగుతున్నట్టు అనిపిస్తుంది ఆచార్యజీ. లాగుతున్నట్టు అనిపిస్తుంది? అవును ఆచార్యజీ. లాగుతున్నట్టు అనిపించడానికి కారణం ఏంటంటే మీకు ఆ పొట్టంతా శుద్ధి అయిపోతున్నది కాబట్టి దాంట్లో మీకు పోషకాహారం సరిపోవట్లేదు. తక్కువ పడుతున్నాయి, ఎనర్జీ సరిపోవట్లేదు, శక్తి. ఆయుర్వేదిక్ మందం అది బాగా పనిచేస్తుంది. ఓకే ఆచార్య, ధన్యవాదములు. సమయం అయిపోతుంది. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక సంఘము ఈరోజు మనము ప్రాణ అపాన గాయత్రి మంత్రం యొక్క రహస్యం, 3 వ్యావృతుల రహస్యం తెలుసుకున్నాము. తర్వాత ఇంకా లోతుగా వెళ్ళి ప్రాణ అపాన వ్యాన ఈ 3 వాయువుల రహస్యాన్ని కూడా లోతుగా తెలుసుకుంటున్నాము. తర్వాత శ్యామలయ్య గారు, మరి మీరు వెళ్ళిపోండి, ఆచార్య గారితో బండి తీసుకుపోవాలి కదా. ఈ విధంగా మనము ఆధ్యాత్మికంలో అడుగులు ముందుకేస్తున్నాము. గాయత్రి అనేది ఒక శక్తి స్వరూపంగా, మనము పరమాత్మ శక్తి స్వరూపము. ఆ స్వరూపాన్ని గాయత్రి మహామంత్రం ద్వారా మనకు ఈ వ్యాహృతుల రూపం లోపల అర్ధ సహితంగా 24 అక్షరాల లోపల 3 పాదాల లోపల మనకు తెలియజేశారు. ఆ విధంగా లోతుగా అర్థం చేసుకుని సాధన చేసినట్టయితే బాగా లాభం కలుగుతుందని తెలుసుకున్నాము. అది ధన్యవాదాలు. వైదిక సంధ్యోపాసన ఎవరమ్మా ఈరోజు? పుష్పమ్మ గారా? విజయలక్ష్మమ్మ గారు. అమ్మా విజయలక్ష్మమ్మ గారు. విజయలక్ష్మి గారు మీరు సిద్ధంగా ఉన్నారో వైద్య సంధ్యోపాసన చేయించండి. ఓం. ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమో నమః. విజయలక్ష్మి. సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారం పుట్టబోయే శిశువు అమ్మగారు చక్కగా కూర్చోండి, శ్వాస పీల్చుకోండి, తడబడకుండా, తప్పులు చదవకుండా నెమ్మదిగా చదవండి. మంచిగా. సంధ్య యోగ బ్రహ్మ సాక్షాత్కారం పుట్టబోయే శిశు ఆత్మభావం. ఓం అమృతో ఉపస్తరణమసే స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యుడను. ఓం అమృత అతిధానమసే స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మ రక్షణకై ఆకాశం దుప్పటిపై ఆవరించావా స్వామి, ధన్యుడను. ఓం
ఓం సత్యం యశః శ్రీర్మే శ్రీః శ్రేతాం స్వాహా. ఓ పరమేశ్వర, సత్యము, యశస్సు, ధనైశ్వర్యాలు, బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండును కాక. ఆచమన మంత్రం. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేది. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిపిన ఆ పేరు బంధాన్ని సైతం చెంతనేనందున శిశు అభ్యర్థన. ఓం శన్నో దేవీరభిస్తయ ఆపో భవంతు పీతయే శంయోరభిశ్రవంతు నః. యజుర్వేదం 36:3. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జల స్రావములను నాకు అందుబాటులో స్రవింప చేయము స్వామి. తారాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తనపానము చేయము. అంగస్పర్శం. భావ వ్యక్తీకరణ కారణంగా మనుష్య జన్మ తర్వాత ఈ ప్రకరణ సందర్భం సహేతుకం. జీవాత్మ. ఓ పరమేశ్వర, నాకు తల్లిదండ్రుల్ని మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించము. ఈశ్వర ఉవాచ తదాస్తు. సర్వ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఈ జర మరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కలిగించును కాక. ఓం వాక్ వాక్. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి, ఉద్విగ్నత. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. ముఖం తిష్టి. భక్షాభక్ష అవివేక బుద్ధి, అభీష్ట పదార్థ సేవనలో జీవహింస, అనారోగ్యం, మృత్యు దుఃఖ మార్గం, అసంతృప్తి దశ, అసంతృప్తి దశ మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానంద మార్గం నియంత్రణలో అహింస, ఆరోగ్యము, దీర్ఘాయు ప్రదాయక పదార్థ సేవనమే సంతృప్తికర జీవితం. ఓం ప్రాణ ప్రాణ. ఓ ప్రాణదాత పరాణ స్పృహం. ఓ ప్రాణ పీల్చుకున్న శ్వాసం వదలాలని, వదిలిన తర్వాత ఊపిరి పీల్చాలనే వ్యాకులత అసంతృప్తి. తదుపరి శ్వాసను పీల్చుకున్న నిర్మలత, పీల్చుకున్న ఊపిరి, వదిలిన తృప్తి. చక్షు. ఇదేంటి, అదేంటి, ఇందులో ఏముంది, అందులో ఏముందని ప్రతిదీ చూడాలనే ఆతురత అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత ఒక తృప్తి, ఒక శాంతి. ఓం శ్రోత్రం. ఇది త్రయం నేను విన్న తర్వాత ఒక అసంతృప్తి, ఒక తృప్తి. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదము 20:9. పరాత్పర బుద్ధి జన్మకు భౌతికంగా నన్ను ఒకవైపు దిగజారుస్తూ ఉంటే, మరొక వైపు మానవ జన్మలోని సందర్భోచిత పూజ, జప, ఉపాసన, ధ్యానము పేరుతో పూజారి, ధర్మోపదేశక, యోగాచార్యుల రాయపాలం ద్వారా నన్ను మెప్పించి నీ చెంతలు రప్పించుకోవడం చూస్తే మాట రావట్లేదు స్వామి. హృదయం. ఓం హృదయం. సముద్రే హృదయం అసంతః సంత్వా విసంతు ఓషతే రూపు తాపః. యజుర్వేదం 20:10. పరాని జాతర హృదయ అంతఃకరణంలో కొలువై ఉచిత అంశకాల ప్రోత్సాహ భయాలను హెచ్చరిక అమోఘం స్వామి. ఓం కంఠ అసంవాచ శిరోను. యజుర్వేదము 20:8. మణిహారం వలె అలంకృత రెండు కంఠ ఎముకల దిగువ స్థానం. శరావముల అవాగమన మరియు భావ వ్యక్తీకరణ స్పందన గమనార్హం. ఓం శిరః. మూర్ఛానమస్య సంసిద్ధ్యాథర్వ హృదయంచ వ్యత్. మస్తిష్క దూర్ధ పై ప్రాణై యత్వ పరమాణు స్థిత. అమ్మగారు, మీకు ఎనర్జీ సరిపోవట్లేదు, మీరు అవంతా ఎందుకు పెద్దది పెట్టుకుంటారు? సరళమయ్యేది చెప్పండి.
ఇంకెవరైనా చేయించండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓం శన్నో దేవీరభీష్టయా భవంతు పీతే శమ్యోరభిషవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుశ్చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే, ఓం భూపునాథు శిరసి, ఓం భూపునాథు నేత్రయోః, ఓం సపునాథు కంఠే, ఓం అపునాథు హృదయే, ఓం జనపునాథు నాభ్యాం, ఓం తమః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ఓం అతః ప్రాణాయామంత్రాః. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. తా అగమర్శన మంత్రాః. ఓం ऋतं च सत्यं जावीद तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्रान् विददादिश्च मिजतो वसि सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयद्दिवं च पृथिवीं चान्तरिक्षमतो स्वः. ओम शन्नो देवीरभिष्टया भवन्तु पीतये शय्योरविस्रवन्तु नः. अतः मनसा परिक्रमण मंत्राः. ओम राजे दिगग्निरधिपतिरचितो रक्षितादित्या ईशवः येभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशिभ्यो नमःभ्योऽस्तु. योऽस्मान् द्वेष्यमयं दिश्मस्तमोऽयं मे दद्मः. दक्षिणादिकेन्द्रोऽधिपते स्थिराजे रक्षिता पितरे शवः येभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशिभ्यो नमःभ्योऽस्तु. योऽस्मान् द्वेष्यमयं दिश्मस्तमोऽयं मे दद्मः. प्रदेशे दिग्वर्णोऽधिपतिः पृथा गोरक्षितान्नमिषवः तेभ्यां नमोऽधिपतिभ्यां नमो रक्षितृभ्यां नमः ईशिभ्यो नमःभ्योऽस्तु. योऽस्मान् द्वेष्यमयं दिश्मस्तमोऽयं मे दद्मः. उदेशे दिक्सोमाधिपतिः स्वजो रक्षिता च निरिषवः तेभ्यः नमोऽधिपतिभ्यां नमो रक्षितृभ्यो नमः ईशिभ्यो नमःभ्योऽस्तु. योऽस्मान् द्वेष्यमयं दिश्मस्तमोऽयं मे दद्मः. ध्रुवादिग्विष्णोरधिपते कल्मा चग्रीवो रक्षिता वीरुदैशवः तेभ्यः नमोऽधिपतिभ्यः नमो रक्षितृभ्यः नमः ईशिभ्यो नमःभ्योऽस्तु. योऽस्मान् द्वेष्यमयं दिश्मस्तमोऽयं मे दद्मः. ऊर्ध्वादिक बृहस्पतिरधिपते चित्रो रक्षिता वर्षमिषवः तेभ्यः नमोऽधिपतिभ्यः नमो रक्षितृभ्यः नमः ईशिभ्यो नमःभ्योऽस्तु. योऽस्मान् द्वेष्यमयं दिश्मस्तमोऽयं मे दद्मः. ఈ విధంగా పరమాత్మని అన్ని దిశలో ఉన్నాడని అన్ని దిశలో ఉండి నన్ను కాపాడుతున్నాడని తెలుసుకున్నటువంటి జీవాత్మ పరమాత్మని దర్శనార్థం ఇంకా లోతుగా పరమాత్మని సమీపానికి వెళుతూ ఆరాధిస్తుంది. అత ఉపస్థాన మంత్రాః. జాతవేద చేత్ సునివామ సోమమరాతీయతో నేదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యావ పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తత్సుషత్స. ఉదిత్యం జాతవేదసం దేవం భాంతికేతమదృశ్యే విశ్వాయ సూర్యం.
ఉద్వయం తమదత్పరిశ్చః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా ప్రార్థించిన అనంతరము అసఫలమైన జీవాత్మ మళ్ళీ పరమాత్మని ప్రార్థిస్తుంది. ఓ పరమేశ్వర, నా జీవితంలో ఎక్కడో తప్పు జరిగిపోయింది, అలాంటి తప్పు మళ్ళీ నేను చేయను స్వామి, నాకు మరొక అవకాశం ఇవ్వండి అని ప్రార్థిస్తూ ప్రాయచిత్త మంత్రంతో వేడుకుంటుంది. అథ ప్రాయచిత్త మంత్రాః తచ్చక్చుర్దేవైతం పురతా శుక్రముచ్చరత్ పశ్చేమ శరదాశ్చితం జీవేమ శరదాశ్చితం శూన్యామ శరదాశ్చితం ప్రబ్రవామ శరదాశ్చితం అదీనాస్యామ శరదాశ్చితం భూయచ్చ శరదాశ్చితాత్. ఓం శన్నో దేవీరవిష్టాప భవంతు పీతై శమ్యోరవిసవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన మేము నర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను మాకు ఈ జన్మలోనే వెంటనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అథా నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టాపో భవంతు పీతే శమ్యోరవిసవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యనేరం. అథా శాంతి మంత్రం. ఓం దేవ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సావా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమో నమః. అందరికీ నమస్తే. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. గాయత్రి మంత్రం మీకు లోతైన అర్థం వస్తుంది. ఆ విధంగా ఉపాసన కూడా చేయండి. ఓం నమస్తే అండి. ఓం నమస్తే.